డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరో మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలండి. అలాగే విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ నిజం టీవీ వ్యవస్థాపకులైన మా స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతగానో సహకరిస్తున్న వారికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సెషన్లోకి ఎంటర్ అవుతుంది. థ్యాంక్ యూ. ద ఈవెంట్ అంటే భూగ్రహం యొక్క సంక్షిప్త చరిత్ర అనే బుక్లో నుంచి చదువుతున్నాయండి ఈరోజు. ద ఈవెంట్ అంటే సంఘటన అని. ఎనిమిది మిలియన్ల సంవత్సరాల క్రితము శక్తివంతమైన ఆర్కేంజిల్స్ సమూహం ఉండేదంట. వారిలో ఒక ఆర్కేంజిల్కు ఒక వింత ఆలోచన కలిగింది. మూల చైతన్యము అంటే పరమాత్మ నుండి తనను వేరు చేసుకుంటే ఎలాంటి భావన కలుగుతుంది అయ్యో అని. ఇక్కడే మొదలైంది ఈ నాశనం, ఇక్కడే మొదలైంది. చూడండి, అతనికి ఉన్న అపారమైన జ్ఞానంతో, సాంకేతికత నైపుణ్యంతో, విద్యుత్ అయస్కాంత శక్తి సహాయంతో తనని తాను పరమాత్మ నుండి వేరే చేసుకున్నాడంట ఆయన. వెంటనే అతను చేసిన తప్పిదం అర్థమయ్యి బాధపడటం మొదలు పెట్టాడంట. అదంతా మనమే మేడం. మనం ఈ భూమి మీద ఉన్నాం కదా, అది అగంకరం చేసుకుంది మనమే అన్నమాట. మనలో ఒక్కడే. అయితే మళ్ళీ పరమాత్మతో సంబంధం ఎలా కలుపుకోవాలో తెలియలేదు. ఇదే మొట్టమొదటి చీకటి యొక్క అనుభవం. నిజమే మేడం, నిజంగా భలే బాగుంది కదా ఇది. ఫస్ట్ పేరాలోనే ఎంత మంచి అనుభవంతో ఇచ్చారు వీళ్ళు. అయితే ఈ ఆర్కేంజెల్స్ మిగిలిన వారిని కూడా తన ఎత్తుగడలతో మోసగించి పరమాత్మ నుండి వేరుపరిచాడు. వీరందరికీ పరమాత్మతో సంబంధం కలుపుకోవటం తెలియక చీకటి కొట్టుమిట్టాడటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు కదా, వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి బోరు కొడుతుంది వాడికి. భయము చీకటి వల్ల. కాబట్టి నేనున్నాను ఆడే వాళ్ళు కూడా లాగేసుకోవాలి. ఇంకా నేను ఒకడే అనుభవించకూడదు, నేను అనుభవించే ఘనకార్యం వాళ్ళందరూ కూడా అనుభవించాలని లాగేసుకోవడం. అదే వీరందరూ కలిసి విశ్వంలో ఉన్న ఇతర గ్రహాలపై దండయాత్రలు మొదలు పెట్టారు. అప్పుడే చీకటి శక్తులు కబాల్ జన్మించాయంట. ఆ సమయంలో మన నక్షత్ర మండలంలో అనేక యుద్ధాలు జరిగాయి. ఎప్పుడైతే ఈ విధ్వంసాన్ని కాంతి శక్తులు గమనించాయో వెంటనే తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆర్కేంజెల్ మైకెల్ చీకటి శక్తులు విశ్వమంతా విస్తరించకుండా ఒక కంచెని నిర్మించాడంట. మిగిలిన కాంతి శరీరదారులంతా గెలాక్టిక్ సంఘంగా ఏర్పడి
చీకటి శక్తులు వశపరుచుకున్న గ్రహాలను విడుదల చేయటం మొదలుపెట్టారు. ఇదే గెలాక్టిక్ యుద్ధాలు మొదలైన కాలం. ఈ జ్ఞాపకాలన్నీ మన అంతఃచేతన మానసంలో నిక్షిప్తమయ్యాయి. మన కాలంలో చాలా మంది నిర్మాతలు ఈ జ్ఞాపకాలని స్టార్ వార్స్ అనే సినిమాల రూపంలో తీశారంట. భూమి దిగ్బంధం 25,000 సంవత్సరాల క్రితము నక్షత్ర మండలంలో ఉన్న చీకటి శక్తులన్నీ భూగ్రహంపైకి వచ్చేశాయి. వీరు భౌతిక మరియు అభౌతిక తలాలను ఆక్రమించారు. ఒరియన్ నక్షత్ర మండలం మరియు భూమి మీద ఎక్కువ ఆధిపత్యం సంపాదించారు. మానవుని బందీలుగా చేసి భూమిని దిగ్బంధించారు. దీని వలన చీకటి శక్తుల అంగీకారం లేకుండా ఏ అంతరిక్ష నౌకలు భూమి మీద దిగలేదు. ఏ కాంతి శక్తులు భూమి మీదకి రాకూడదని చీకటి శక్తులు బెదిరించాయి. ఒకవేళ ఏ కాంతి శక్తులైనా భూమి వైపుకు కన్నెత్తి చూస్తే అణుయుద్ధమునకు తెర తీస్తామని చెప్పారు. దీనివల్ల కాంతి శక్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. భూమి మీద పరిస్థితిని చక్కబెట్టాలంటే మానవుల యొక్క స్వేచ్ఛ సంకల్పాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనితో భూమిపై చాలా మంది నక్షత్రలోక వాసులు జన్మలు తీసుకున్నారు. వీరిని లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ అని అంటారంట. గెలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులు మానవులందరినీ కలవాలని అనుకుంటున్నారు. ఇలా కలిసినప్పుడు మానవులందరికీ కబాల్ చేసిన దుష్ట చర్యలు అవగతమై తిరగబడతారని భయపడుతున్నారు. అందుకే వేరే గ్రహాలకు గ్రహాంతర వాసులకి సంబంధించిన ఏ సమాచారాన్ని కబాల్ బయట పెట్టనివ్వలేదు. అయితే ఈవెంట్ సమయంలో చాలా మంది మానవులకు వారి ఈ చరిత్ర గుర్తుకు రావచ్చు. ఈవెంట్ అనేది విశ్వ ప్రాముఖ్యత గల సంఘటన. చీకటి శక్తుల చెర నుండి విడుదలయ్యే ఆఖరి గ్రహం భూమి. ఈ సంఘటన వలన మన విశ్వంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈవెంట్ ఎప్పుడు మొదలు అవ్వాలి అనేది పరమాత్మ నుండి అంటే సిగ్నల్ సూచిక వస్తుందంట. ఈవెంట్ వల్ల భూమిపై శాంతి మరియు స్వర్గస్థాపన అన్నది సాధ్యం అవుతుంది. ఈవెంట్ సమయంలో క్రమంగా జరిగే సంఘటనలు మనకి ఒక కొత్త మరియు సమతుల్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ స్థాపించబడుతుంది. అబ్బో, ఇదేందో భలే అద్భుతంగా ఉంది కదా మేడం. అవును మేడం. మీరు నక్షత్ర మిత్రులు చదివారా మేడం? చదివాను మేడం. దాంట్లో నక్షత్ర మిత్రుల్లో కూడా వస్తుంది మేడం. ఇది నక్షత్ర మిత్రుల్లో వస్తుంది, మళ్ళీ నక్షత్ర లోకాల్లో ఉంటుంది. దీనికి ఇట్లా మహా అవతరణలో వస్తాయి. అసలు అమ్మో ఎంత బాగుంటుంది. మహా అవతరణ విన్నాను మేడం, చదవలేదు కానీ విన్నాను. ఒక 2-3 క్లాసులు అయితే విన్నాను. ఎవరు చెప్పారు క్లాసు, అప్పుడు విన్నాను. మన ఛానల్లో కూడా ఉన్నాయి మేడం అవి ఆ వీడియోస్. మన గ్రహం యొక్క నిజమైన చరిత్ర అందరికీ తెలియజేయబడుతుంది. స్వేచ్ఛ శక్తి యొక్క టెక్నాలజీ విడుదల అవుతుంది. మానవత్వం సరికొత్త అసెన్షన్ మార్గంలో నడుస్తుంది. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. జాగృతమై ఈ ప్రజానీకంతో గెలాక్టిక్ కుటుంబ సభ్యులు కలవటం జరుగుతుంది. మొట్టమొదట మనల్ని కలిసే వాళ్ళు క్లైడియన్లు. బహిరంగంగా చెప్పండి మేడం. లేదు ఏం లేదు మేడం. అవును, బహిరంగంగా ఫస్ట్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది. మాస్ ల్యాండింగ్లు జరుగుతాయి. అసెండెడ్ మాస్టర్స్ అందరినీ కలుస్తారు. దివ్యత్వపు ఉనికి నుండి సెంట్రల్ సూర్యుడు అయిన అల్సియాన్కు ఫ్లాష్ సూచిక శక్తి సరఫరా జరుగుతుందంట. అక్కడ నుండి గెలాక్టిక్ సంఘం సభ్యులు ముఖ్యంగా ఫ్లైడియన్లకు వారి ద్వారా లైట్ రెసిస్టెన్స్ మూమెంట్ అంటే
ఎల్ఆర్ఎం సభ్యులైన కాంతి వర్కర్లకు ఫ్లాష్ అవుతుంది. చీకటి శక్తులను లొంగిపోమ్మని ఆదేశించడం జరుగుతుంది. వారు ఆర్కిటోరియన్స్ అవుతారు. ఇదంతా కేవలం 15 నిమిషాల లోపే జరుగుతుందంట. వీటన్నింటి గురించి ముందుగా మీడియా కవరేజీలు, ముందస్తు ప్రకటనలు ఉండవు. అవన్నీ ఆకస్మికంగా జరుగుతాయి. ఈవెంట్ జరిగినప్పుడు అతి బలమైన శక్తి మనలోకి ప్రవేశిస్తున్నట్లు అనుభవం జరుగుతుంది. మీ సహజ జ్ఞాన బోధన అంటే ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడవలసిన సమయం ఇది. ఈవెంట్ మొదలైన తొలి గంటలో మరియు తొలి రోజుల్లో మీరు మీ హృదయ స్పందనలు మరియు సహజావబోధన మీద ఆధారపడాలి. వాటి యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. మీకు బయట నుండి సమాధానాలు రావు. చాలామంది ప్రజలు భయభ్రాంతులకు మరియు కలవరం పాటుకు లోనవుతారు. ఆ సమయంలో లైట్ వర్కర్లు అయినా మీరే ధైర్యం ఇస్తే స్తంభం వంటి వారు కాలంలో మార్పులకు అనుగుణంగా మీ యొక్క విచక్షణ జ్ఞానంపై ఆధారపడాలి. లైట్ వర్కర్లకి సలహా అంటే ఏమని సలహా ఇస్తారు? ప్రశాంతంగా ఉండండి. రెండోది, మీకు తెలిసిన సమాచారం ప్రజలకి తెలియజెప్పండి. ఈవెంట్ వలన భూమి మీదకు వచ్చిన శక్తి వలన ప్రజలు వారి మాట వింటారు. చీకటి శక్తులను తొలగించుట మరియు సత్య బహిర్గతం చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. చీకటి శక్తులకు ప్రాతినిధ్యం వహించే మానవుని జైలులో నిర్బంధిస్తారు. వారిని విచారణ చేస్తారు. వారు మానవత్వానికి చేసిన అన్యాయం బహిర్గతం అవుతుంది. ఈ సత్యాలు తెలుసుకున్న ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. అయితే చీకటి శక్తుల ప్రతినిధుల పట్ల ప్రజలు ఎవరి హింసకు పాల్పడరాదు. వారికి తగిన శిక్షలు అమలు జరుగుతాయి. పెద్ద తప్పిదాలు చేసిన వారిని న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. నిర్బంధనలు జరుగుతున్నప్పుడు సామాన్య ప్రజానీకం ఏమాత్రం కంగారు పడరాదు. ఈవెంట్ మొదలైనప్పుడు మీడియా ప్రాముఖ్యం కలిగిన ప్రతినిధుల ద్వారా నిజాలు వెల్లడి చేయబడతాయి. ఇవన్నీ పూర్వం ఎల్ఆర్ఎం సభ్యుల ద్వారా తెలియజేయాలని అనుకున్నారు. కాకపోతే ఎల్ఆర్ఎం సభ్యులు ఇంకా తేరా నేనంటే ఉండి నీడనే ఉండి కథ నడిపించాలని, తెర వెనకే ఉండి కథ నడిపించాలని నిర్ణయం తీసుకోబడింది. త్వరగా సత్యాలు వెల్లడి చేయడము జరగాలంటే భూమానవులు సంసిద్ధంగా ఉండాలి. వీరు ఎప్పుడైతే సంసిద్ధంగా ఉంటారో వెంటనే ఈవెంట్ మొదలవుతుంది. మొదటి 3-7 రోజులు కొత్త ఆర్థిక వ్యవస్థ పాత వ్యవస్థ స్థానంలో వస్తుంది. చీకటి శక్తులు కబాల్ తీసుకున్న బంగారము అంతా మానవులకి తిరిగి ఇవ్వబడుతుంది. కబాల్ దగ్గర నిజమైన బంగారం లేదు. టంగ్స్టన్ పైన బంగారపు పూత పూసి అదే నిజమైన బంగారంగా సరఫరా చేస్తున్నారు. మనం వారి యొక్క భ్రమలపై పడిన వాళ్ళు అది మనకు నిజమైన బంగారం లానే ఉంటుంది. ఇలాంటి $100 బంగారం తయారు చేయటానికి కేవలం 2 సెంట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కొత్త ఆర్థిక వ్యవస్థ బంగారంపై ఆధారపడి ఉంటుంది. న్యాయబద్ధమైన వ్యాపార లావాదేవీలన్నీ ఈవెంట్ తర్వాత కూడా మన మనుగడ సాగిస్తున్నాయి. కబాలి అరెస్టు తర్వాత ఫెడరల్ ఫ్యాక్ట్ బ్యాంకు, ఐఆర్ఎస్ మరియు బిఐఎస్లు ఇవాళ తీసాయి. అప్పుడు భిన్న రుణాలు, వడ్డీలు మరియు స్టాక్ మార్కెట్లు ఉండవు. న్యాయము మరియు న్యాయశాస్త్రము
సామాన్యంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. బ్యాంకులో ఉన్న మీ డబ్బు. ఈవెంట్ సమయంలో ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుటకు బ్యాంకులన్నీ తాత్కాలికంగా మూతపడతాయి. బ్యాంకులో ఉన్న మీ డబ్బు గురించి మీరు భయపడనవసరం లేదు. చట్టరీత్యా ఉన్న బ్యాంకు ఖాతాలకు మరియు డబ్బుకు ఏ ఆపద వాటిల్లదు. ఏ బ్యాంకులైతే నూతన ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పనిచేస్తాయో అవి తొందరగా తెరుచుకుంటాయి. పెద్దగా తేడా లేకున్నా చెలామణిలో ఉన్న అన్ని రకాల డబ్బులు వెలను నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ మీ ఖాతా ఉన్న బ్యాంకు లావాదేవీలలో అవకతవకలున్న మీ డబ్బు వేరే బ్యాంకు ద్వారా మీకు చెల్లించబడుతుంది. అంటే మీ ఖాతా ఖచ్చితమైనదైతే. ఈ ఆర్థిక వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ వలన ఎవరు ఒక రాత్రిలో మిలియనియర్ అవరు. ప్రతి ఒక్కరికి కొంత డబ్బు అందివ్వబడుతుంది. ఎవరికైతే అప్పులు ఉన్నాయో వారు ఈ మొత్తం నుంచి అప్పు తీర్చవలసి ఉంటుంది. అయితే కబాల్కి మాత్రం ఈ సొమ్ము ఇవ్వబడదు. మీ ఆరోగ్య సమస్యలకి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ సౌకర్యంగా జీవించే విధంగా వారి జీవన విధానం మారుతోంది. కనీస అవసరాలైన గృహ, ఆరోగ్య తదితరమైనవి సమకూర్చబడతాయి. అయితే మీరు సరదాగా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కాక్టైల్ తాగుతూ విలాసంగా గడపడానికి మాత్రం డబ్బు సరిపోదు. చూడండి మేడం, ఇది ఎంత చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి రోజులు వస్తే ఎంత అద్భుతంగా ఉంటది కదా. వస్తాయి మేడం. వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేయాలి. అంటే మనకు సమయం ఉంది, మనకు అమ్మో ఎంత టైం అనిపిస్తుంది. కానీ ఈ భూమిని తప్ప మిగతా దగ్గర సమయం లేదు కదా, వాళ్ళకు తొందర ఏం లేదు, వాళ్ళకి వస్తుంది. అయితే మనం అప్పటిదాకా చూడాలి, వేసి చూడాలి అంతే. సాంఘిక భద్రత, ఆరోగ్య బీమా మరియు పదవి విరామానంతరం ఖాతాలు మొదలైనవి అందరికీ సమానంగా సమకూర్చబడతాయి. ఏ కొత్త వస్తువులైనా 14% ట్యాక్స్ చెల్లించాలి. కాంతి వర్కర్లందరికీ తగిన విధంగా సహాయం లభిస్తుంది. వారి జీవితాలలో ఆర్థికలేమి అనేది ఉండదు. వారికి కావలసిన వనరులు సమకూర్చబడతాయి. పోలీసు వ్యవస్థ మొత్తం ఆధునీకరించబడుతుంది. ప్రపంచ మండిత కొత్త ప్రభుత్వాలే ఏర్పడతాయి. ఈవెంట్ సమయంలో మరి తర్వాత ప్రజానీకాలకు ఆధ్యాత్మికత వైపు నడిపించడం జరుగుతుంది. ఎల్ఆర్ఎం సభ్యులు ప్రభుత్వం ఏర్పరచడంలో సహాయం చేస్తారు, కానీ వారు ప్రభుత్వంలో భాగం కారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు తొందరగా నిర్ణయాలు తీసుకునే పని చేస్తాయి. ఆధునికమైన ఆరోగ్య వ్యవస్థ. ఎంతో అత్యాధునికమైన ఆరోగ్య వ్యవస్థ ప్రవేశపెట్టబడుతుంది. అప్పటికి చాలా జబ్బులు నయమవుతాయి. ఈ ఆధునిక సమాచారం మానవులకు అందకుండా కబాల్ మరియు బహళ పారిశ్రామిక మందుల కంపెనీలు మూతపడ్డాయి. స్వేచ్ఛ పరిచయ ప్రక్రియలు ఆధునీకరించబడతాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరాలన్నీ ఎంతో వైవిధ్యం కలది. అందువలన ఎక్కువగా నీరు త్రాగి శరీరంను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ శరీరం విషరహితంగా ఉంచుకోవాలనుకుంటే వెండి ధరించాలి. మీరు తీసుకునే ఆహారాన్ని కొత్త అభివృద్ధి చెందిన
అసలైన ఆధ్యాత్మిక ఆధారాల మీద ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరాలన్నీ ఎంతో వైవిధ్యం కలవి. అందువలన ఎక్కువగా నీరు త్రాగి శరీరంను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ శరీరం విషరహితంగా ఉంచుకోవాలనుకుంటే వెండి ధరించాలి. మీరు తీసుకునే ఆహారాన్ని మార్చుకొని కూడా ఎక్కువ కాంతిని స్వీకరించవచ్చు. మొట్టమొదటి ప్రపంచం అంతటికి లభించే కొత్త సాంకేతికత, జ్ఞానం, స్వేచ్ఛ శక్తి ఈవెంట్ జరిగిన తర్వాత ఈ పరిశ్రమలు నిర్మించబడతాయి. ఇప్పటికీ కేష్ టెక్నాలజీ సహాయంతో ఎగిరే కార్ల రూపకల్పన జరుగుతోంది. ఎగిరే పళ్ళేలు అంటారు. ఎగిరే పళ్ళేలు ఎగిరే పళ్ళేలు మళ్ళా ఏమంటారు దానికి, ఇంకా ఏదో పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు చెప్తూ ఉంటారు దానికి. ఎగిరే కార్ల రూపకల్పన జరుగుతుందంట మేడం. అదే మేడం, నక్షత్ర మిత్రులో చెప్తారు కదా ఎగిరే పళ్ళేలు అంటారు. తర్వాత ఇంకొక పేరు కూడా ఏదో ఉంది మేడం దానికి, ఇస్వంలో ప్రయాణించడానికి. ఇస్వంలో ఆస్ట్రల్ మాస్టర్స్ అంతా దాంట్లోనే ప్రయాణిస్తారంట. మనలాగా పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని ప్రయాణించరంట దాంట్లో. వాళ్ళకి అదేమి లేకుండా ఫ్రీగా యూనివర్స్లో ఎక్కడికి కావాలో అక్కడికి వేసుకొని వెళ్తారంట. అదే కదా మేడం. అంటే ఆర్థిక వ్యవస్థ పునర్వీకరణ చేయబడి సాంఘిక భద్రత, ఇదేంటి మేడం, ఏమైంది మేడం? ఆ పేజ్ కొంచెం వెళ్ళిపోయింది మేడం, అది అర్థం. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఎంతో అత్యాధునికమైన ఆరోగ్య వ్యవస్థ ప్రవేశపెట్టబడుతుంది. అప్పటికి చాలా జబ్బులు నయమవుతాయి. ఈ ఆధునిక సమాచారం మానవులకు అందకుండా కవాలు. ఇదంతా అయిపోయింది. అయిపోయింది మేడం, అయిపోయింది కదా. ఓకే ఓకే ఓకే. ఇది 25,000 సంవత్సరాల క్రితం చీకటి దళాలు భూమిని ఒక దిగ్బంధింపబడి ప్రదేశంగా తెలిసి మానవాళిని వారి బానిసలుగా చేశారు. వారు ఒక వర్చువల్ రియాలిటీ వాస్తవంలా అనిపించే అవాస్తవము కంట్రోల్ సిస్టమ్ని తయారు చేసి ఎవరు తప్పించుకోలేకుండా చేశారంట మేడం. వాళ్ళు వారి మూల చైతన్యంతో అనుసంధానం కలిగి ఉన్న కాంతి దళాలను బంధించి ఈ వర్చువల్గా చేసిన సిస్టమ్కి ఇంధనంగా వాడుకున్నారంట. మా బాబోయ్, ఇలాంటివి అంటే మైండ్ గేమ్లు బాగా ఆడారు చూడండి. అదే అప్పటి నుంచి అది ద్వంద్వత్వం మేడం, ద్వంద్వత్వం అది. ఈ వర్చువల్ రియాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఇంకా కొంత మేరకు వ్యాపించి ఉంది.
దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇది భౌతిక తలాలలో ఓరియంట్ ఆర్థిక విధానం మరియు మాస్ మీడియా మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా నియంత్రించబడుతుంది. ఎథరిక్ మరియు ఆస్ట్రల్ తలాలలో ఫిలడెల్ఫియా ప్రయోగంలో వాడే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పేస్ టైం డిస్టోర్షన్ ఛాంబర్స్ అంటే విద్యుత్ అయస్కాంత స్థల మరియు సమయాన్ని వక్రీకరించి ఛాంబర్స్ ఛాంబర్స్తో నియంత్రిస్తారు. ఆ ఛాంబర్స్ నిర్బంధించిన వలయం లాంటి భ్రాంతిని కలిగిస్తాయి. దీని వలన కొంతమంది మాత్రమే విముక్తిని పొందుతున్నారు. ఈ మ్యాట్రిక్స్ ను ఆర్కాన్లు నడుపుతున్నారు. ఆర్కాన్లు ఆండ్రోమెడా కాదు మేడం, ఆర్కెన్స్ ఆర్క్టూరియన్స్ వాళ్ళు. లేదు మేడం, ఆర్కాన్లు అని ఇచ్చారు. అదే వాళ్ళు అటు ఇచ్చిన ఆర్క్టూరియన్స్. ఆర్కాన్లు ఆండ్రోమెడా నక్షత్ర మండలం నుండి వచ్చారు మరియు చీకటిని ఎంచుకున్నారు. వారు విశ్వాత్మతో అంటే మూల చైతన్యంతో తిరిగి అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలని అనుకోలేదు. సహస్రాబ్దాలుగా వారు డ్రాకోనియన్ మరియు రెప్టిలియన్ జాతులని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జన్యుశాస్త్రం ద్వారా సృష్టించి వారిని బానిసలుగా మరియు సైనికులుగా చేసి వారి చీకటి రాజ్యాన్ని విస్తరించుకున్నారు. భూగ్రహం ఈ చీకటి రాజ్యాల నుండి విముక్తి పొందాల్సిన ఆఖరి గ్రహం. భూమి మీద కొంతమంది ఆర్కాన్లు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎథరిక్ మరియు సూక్ష్మ తలాలలో వారిని లార్డ్స్ ఆఫ్ కర్మను నిర్దేశించే దేవతలు అంటారంట. వారు సృష్టించిన ఈ కర్మ అనే దాని వలన మనం కర్మానుసారం తిరిగి భూమి మీద జన్మించడం మరియు ఆ కర్మానుసారం మన తల్లిదండ్రులను ఎంచుకోవలసి ఉంటుంది. వారు సూక్ష్మ ప్రవాహాలను ఉపయోగించి గ్రహాల ప్రభావాన్ని మారుస్తున్నారు. ఇది అడ్వాన్స్ వేవ్ ఫార్మ్ జనరేటింగ్ టెక్నాలజీ సహాయంతో చేస్తున్నారు. వారు డిస్టార్టెడ్ స్పేస్ టైం అంటే విచ్ఛేద శైలి ఆకృతితో ఇంప్లాంట్ల ద్వారా బ్లాక్ హోల్ అనామోలీ అంటే కాల రంధ్ర అసాధారణతను సృష్టించారంట. తద్వారా మానవ మనస్సు మరియు భావోద్వేగాలను గందరగోళానికి గురి చేస్తాయి. ఇవి ప్రోగ్రామబుల్ ఇంప్లాంట్లు శక్తివంతమైన ఎలక్ట్రానిక్ పరికరాలతో భూమిపై ప్రతి ఒక్క మానవుని యొక్క మానసిక సూక్ష్మ మరియు ఎథరిక్ శరీరాల్లోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఎథరిక్ మరియు క్రింద స్థాయి సూక్ష్మ తలాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు సాంకేతికతని ద్వారా డ్రాకోనియన్ జాతి వారు మ్యాట్రిక్స్ను దాని స్థానంలో ఉంచుతున్నారు. దానికి ఒక హెచ్చరిక విధానం ఉంది. అది కనుక జాగృతమైతే జాగృతపరిచిన వారి కాంతి ద్వారా ఈ మ్యాట్రిక్స్లో ఖాళీ ఏర్పడుతుంది. డ్రాకోనియన్ల రెస్టిలియన్ బానిస యోధులను పంపి జాగృతపరిచిన వారిని మానసికంగా బలహీనుని చేసి వాళ్ళ వైబ్రేషన్ అంటే ఉనికిని తగ్గించి ఆ ఖాళీని మూసివేస్తారట. అలాగే ఆ రెప్టిలియన్ బానిస యోధులు నిరంతరం వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని నివారించడానికి మరియు స్వేచ్ఛ కోసం తమ పోరాటాన్ని అణిచివేసేందుకు భూమిపై అవతరించిన మానవుల యొక్క మనస్సు మరియు భావోద్వేగాలపై ఒత్తిడి తెస్తారు. అది సరిపోకపోతే అదనపు ఒత్తిడిని కలిగించే అమీబా వంటి ఎలిమెంటల్ అంటే మౌలిక జీవులను వారు పంపుతారు. ఆ ప్రతికూల జీవులు సూక్ష్మ మరియు ఎథరిక్ తలాల మడతల్లో దాగి ఉంటారు. అమ్మ బాబాయ్, అందుకేనేమో జనాలందరూ ఇట్లా అయిపోతున్నారా మేడం? అసలు ఎవరి ఇంట్లోనూ ఎవరికి ఏది అంటనట్లు, వారికి ప్రేమ లేనట్టు, గొడవలు చేసుకుంటూ వారికి లిజ్జీలు అంటారు మేడం. ఇంకా చెప్తే లిజ్జీలు. అవును, మొన్న ఒక వీడియో విన్నాను మేడం దాంట్లో గురించి కూడా. నేను
ఉంటే శక్తిని కోల్పోతారు. మనం భయం లేకుండా ఈ విషయాలన్నీ మన గమనంలో ఉంచుకుంటే కాంతి యొక్క చైతన్యం సూక్ష్మ మరియు వ్యతిరేక తలాల మడతల్లో దాగి ఉన్న ఈ ప్రతికూల జీవులు అంటే నెగిటివ్ బీయింగ్స్ తొలగింపబడతాయి. భౌతిక తలాలలో ఈ అర్కన్లు జేసుయిట్ సంస్థలో జన్మించి ఆధ్యాత్మిక తలాలో వారి కోసం పనిచేసే డ్రకోనియన్ మరియు రెప్టిలియన్ సమూహాలను నియంత్రిస్తున్నారు. జేసుయిట్ సంస్థలు మరియు 33 డిగ్రీల ఫ్రీమానసన్లను ద్వారా ఇల్లుమినాటి అంటే ఒక సమూహం లాగా ఒక ఇల్లుమినాటిని వారి ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ ఇల్లుమినాటి పట్టును కోల్పోతుంది. భూమిని ఆకర్షించుకున్న వారిలో ముఖ్యంగా 3 జాతులు ఉన్నాయి. వారు ఆర్కాన్లు మరియు వారి నియంత్రణలో ఉన్న డ్రకోనియన్ మరియు రెప్టిలియన్ జాతులు. వారు భౌతిక మరియు ఆధ్యాత్మిక తలాలను రెండింటినీ ఆక్రమించుకున్నారు. మొదటిది పురుగన్ దాడి అంటే ఆది క్రీస్తు పూర్వం 3600 కావుకానస్ డైమెన్షనల్ పోర్టల్ ద్వారా ఈ చీకటి జాతుల వారు భూమి మీదకు వచ్చారంట. నియోలిథిక్ యూరోప్లో వృద్ధి చెందిన నియోలిథిక్ సంస్కృతులను ఆరాధించే శాంతియుత దేవతలను నాశనం చేయడం వారి ముఖ్య ఉద్దేశం. స్త్రీ శక్తి విశ్వాత్మతో ప్రత్యక్షంగా అనుసంధానం కలిగి ఉండటం వలన వారు దేవత యొక్క పూజలు నాశనం చేసి విశ్వాత్మతో అనుసంధానాన్ని తెంచివేయాలనుకున్నారు. రెండవది కాజిర్ దండయాత్ర సుమారు క్రీస్తు శకం 393లో జరిగింది. చీకటి జాతులు అదే కావుకానస్ డైమెన్షనల్ పోర్టల్ ద్వారా భూమి మీదకు వచ్చారు. ఈ ముట్టడి యొక్క ఉద్దేశము మిస్టరీ పాఠశాలలు, క్రిస్టియన్ గ్నోస్టిక్ గ్రూపులు మరియు ప్రకృతిని పూజించే పాగనిజంను క్రిస్టియన్లు కల్ట్ మైండ్ ప్రోగ్రామింగ్తో భర్తీ చేయటం. ఈ కార్యక్రమం వర్చువల్ రియాలిటీను తక్కువ స్థాయిలో సూక్ష్మ తలాలలో సృష్టించి అప్పుడు అది చర్చిని బలోపేతం చేయడానికి ఉపయోగించారు. మూడవది కాంగో దండయాత్ర. అది 1996లో జరిగింది. యుద్ధం వలన ఏర్పడిన ఖాళీల నుండి చీకటి జీవులు ప్రవేశించాయి. ఈ దాడి యొక్క లక్ష్యం క్రింద స్థాయి సూక్ష్మ మరియు వ్యతిరేక తలాలు. ఈ దాడి యొక్క ఉద్దేశం కొత్త యుగం యొక్క అసెన్షన్ ఉద్యమాల వ్యతిరేక తలాలు. ఈ దాడి యొక్క ఉద్దేశం కొత్త యుగం యొక్క అసెన్షన్ ఉద్యమాల కారణంగా సమూహ మేలుకొలుపును నాశనం చేసి మ్యాట్రిక్స్ ను బలోపేతం చేయడం. చాలా మందికి ఈ దాడి గురించి అవగాహన లేదు, ఎందుకంటే అది వారి జ్ఞాపక శక్తి నుండి ఇంప్లాంట్లు ద్వారా తుడిచివేయబడింది. ఇది 1996-99 మధ్య జరిగిందంట. నవంబర్ 2011లోని 11/11 పోర్టల్ యాక్టివేషన్ తర్వాత మ్యాట్రిక్స్ నాశనం అయిపోతుందన్నమాట. వెంటనే భూమి విముక్తికి దారితీసి తర్వాత సంఘటనలు చలనంలోకి వచ్చాయి. ఈసారి ఆర్కాన్లు బయట నుండి వచ్చి దాడి చేసి అవకాశం లేదు, ఎందుకంటే చీకటి దళాల ఆక్రమణ నుండి విముక్తి పొందాల్సిన గ్రహాలలో భూమి ఆఖరిది. నిర్ణయాత్మక యుద్ధం జూన్ 5న వీనస్ ట్రాన్సిట్ పోర్టల్
దగ్గరలో జరిగే అవకాశం ఉంది. మేము ఇప్పటికే ఆ నిర్ణయాత్మక మలుపు యొక్క ఆ గడువులోనే ఉన్నాం. కాంతి యొక్క ఈ విజయం తొలగించబడ్డాయి. మేము చాలా అప్రమత్తంగా ఉండాలి. సూక్ష్మ తలాలలో ఉన్న ఆర్కన్లు భూమిపై ఉన్న సానుకూల వ్యక్తుల మానసిక బలహీనతలపై ఒత్తిడి పెంచుతూ వారి మధ్య విభేదాలు ఏర్పడేలా చేస్తున్నారు. ఇది వారిని కబాల్ అంటే చీకటి దళాలని మోజిస్తూ భూమి మీద నుండి పంపివేయాలన్న ఉద్దేశాన్ని దృష్టి మళ్లించి చిన్న చిన్న తగాదాల వైపు దృష్టి సారించేలా చేస్తుంది. మనం ఆ చిన్న చిన్న విషయాల గురించి వదిలేసి తిరిగి దృష్టి పెట్టాలి. భూమిని విముక్తి చేయాలన్న విషయం మన ఎరుకతో ఉంచుకుంటే అది ఆర్కాన్ల తిరిగి దృష్టి పెట్టాలి. భూమి విముక్తిని చేయాలనే విషయము మన ఎరుకలో ఉంచుకుంటే అది ఆర్కాన్ల ప్రభావం మనపై పడకుండా ఉంచుతుంది. అయినప్పుడు ఆర్కాన్లు చాలా శక్తివంతమైన యోధులు. అనవసరపు వాయిదాలను కలిగిస్తుంటాయి. కబీర్ సామూహిక నిర్బంధనలు కేవలం భౌతిక చర్యలు మాత్రమే. దానికి ఆధ్యాత్మిక మద్దతు ఉంటే మానవాళి భయభ్రాంతులు కాకుండా ఉంటారు. ఒక సమయంలో నక్షత్ర మండలాల మధ్య కేంద్ర బిందువులో ఉండే సూర్యుడి అంటే గెలాక్టిక్ సెంట్రల్ సన్ అంటారు కదా, ఆ ప్రదేశం అన్నమాట. సూర్యుడిలాగా ఉన్న వల్ల ఈ అడ్డంకులు అన్ని కాలిపోయిన సూక్ష్మ మరియు ఎథరిక్ తలాల్లో ఉన్న ప్రతికూల చీకటి జాతులు అన్నీ నిర్మూలించబడతాయి. వారి స్థానాల్లో ఏంజెల్స్ మరియు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశకులకు భర్తీ చేస్తారు. ఇది అంతరించి కాంతి ప్రవేశిస్తుంది. చివరి దశ కేవలం ఈ చీకటి తలాలు అంతరించటమే. ఇది పూర్తయిన వెంటనే తర్వాత సంఘటనలు అనుసరించబడతాయి. ఈ ప్రతికూల కార్యక్రమాలు అన్ని దాగడానికి ఎటువంటి పోర్టల్స్ మరియు పరికరాలు లేవు కాబట్టి అన్ని బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల కొత్త వాతావరణం ఏర్పడుతుంది. సెకండ్ చాప్టర్ అండి. తెర అంటే ద విల్. మీకు మరింత సమాచారం ఆర్కన్ల గురించి అందించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే మనము ఎటువంటి సమయంలో ఉన్నాము అంటే ఈ భూమి యొక్క విధిని నిర్ణయించబోతున్న సమయం. కాబట్టి మానవులకు ఈ విషయం తెలియజేస్తే మెరుగైన ఎంపిక చేసుకుంటారు. సుమారుగా 26,000 సంవత్సరాల క్రితము ఆర్కన్లు ఈ భూమి వారి సొత్తు అని మరియు ఈ భూమి మీద జీవులు వారి బందీలు మరియు బానిసలుగా ప్రకటించారు. వారు ఈ భూమి మొత్తం దిగ్బంధించి అంతరిక్ష నౌకలను రాకపోకలను ఆర్కాన్ల నుండి ప్రత్యేక అనుమతి పొందాలని ప్రకటించారు. ఈ కారణం వల్లనే మనం వింటుంటాం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని. సహస్రాబ్దాలుగా మానవ జాతి ఆర్కాన్ల బందీలో ఉన్నారు మరియు బందీ అయ్యాక కూడా తిరిగి ఈ భూమిలోనే మళ్ళీ పునర్జన్మిస్తున్నారు. మరి బద్ధకం మతిమరుపు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరము 2012 నుంచి జూన్ 21వ తేదీ వరకు పాజిటివ్ అంటే మేలు చేసే ఈ జాతుల రక్షణ కార్యకలాపాల తీవ్రత పెరుగుతుంది. గతంలో మానవులు ఈ దిగ్బంధనం నుండి తప్పించుకోవడానికి అసెన్షన్ ఒక్కటే మార్గం. ఈ అసెన్షన్ ప్రక్రియలో మానవులు భౌతికమైన ఎథరిక్ మరియు సూక్ష్మ తాత్వికతలను నుండి అనుబంధాలను వీడాలి. ఎందుకంటే ఈ తాత్వికతలు అన్ని అరెస్టు
భౌతికమైన ఎథరిక్ మరియు సూక్ష్మ తాత్వికతల నుండి అనుబంధాలను వీడాలి. ఎందుకంటే ఈ తాత్వికలు అన్ని ఆర్కాన్లు ఆపరేటివ్ చేస్తుంటారు. ఈ దిగ్బంధనం నుండి తప్పించుకోవటానికి ఇంకొక మార్గం ఏమిటంటే ఈ తెర కరిగి స్వతంత్రం పొందే వేరొక నక్షత్రంలోనికి ప్రయాణించాలి. ఇది ఈ ఆర్కాన్లు తమ నియంత్రణ కొనసాగించడానికి ఒక ప్రత్యేక సాంకేతిక విజ్ఞానము వాడుతున్నారు. అదే వీల్ అంటే తెర. ఈ తెర క్రింది స్థాయి సూక్ష్మ లోకాల్లో మరియు ముఖ్యంగా ఎథరిక్ లోకంలో విద్యుత్ అయస్కాంత కంచంగా భూమికి పైన క్రింద 8.6 మైళ్ళు విస్తీర్ణంతో వ్యాపించి ఉంది. దీనివల్ల దిగ్బంధించబడిన భూమి పైకి కాంతి రాకుండా ఆగిపోతుంది. ఈ తెర అభౌతికమైన ఆర్కాన్లో ఆపరేట్ చేస్తున్నారు. ఈ సాంకేతిక విజ్ఞానాన్ని క్వాంటం స్థాయిలో ఎథరిక్ హార్స్ పిలవచ్చు. ఈ సాంకేతిక సమయము మరియు స్పేస్ రాకపోకల విధానాలను అడ్డంకులుగా నిలిచి గతంలో ఈ హార్ట్ డిపాజిట్ ఈటి జాతులను భూమి కోసం చేసిన పురోగతికి అడ్డుగా నిలిచింది. ఈ పాజిటివ్ ఈటీలను పని చేయనివ్వటమే కాకుండా ఈ తెర మానవులకు రీప్రోగ్రామ్ చేయడానికి మరియు మానవులను తిరిగి ఇక్కడే భూమి మీదనే జన్మించేలా చేస్తుంది. ఇప్పుడు కొన్ని సూక్ష్మ మరియు ఎథరిక్ ప్రోగ్రామ్ను మానవుల కోసం జరుగుతున్నవి మీకు చెప్తాను. కాంతి శరీరం యొక్క చైతన్యము తగ్గించడం లేదా మెర్కబాని డీయాక్టివేట్ చేయడము ఈ ప్రోగ్రామ్ ఎథరిక్ స్టాండింగ్ వేవ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతుంది. స్వతంత్రం మరియు అనుకూలంగా ఉండటాన్ని అడ్డుకుంటుంది. ఈ ప్రోగ్రాము ఎథరిక్ ఇన్స్పాన్స్డ్ సౌండ్ టెక్నాలజీ ఎథరిక్ సూక్ష్మ ధ్వని అనే సాంకేతికత ద్వారా నిర్వహింపబడుతుంది. ఆ ధ్వనిలో కొంత భాగం భూమి మీద భౌతిక లోకానికి చేరుతుంది. 2012 మొదటిలో చాలా మంది విన్న విచిత్ర ధ్వనులకు ఇదే కారణం, అంతే విధ్వంసానికి కారణం కాదు. స్వతంత్రం మరియు ఈ ప్రోగ్రామ్ ఎథరిక్ ఇన్ఫ్రాసౌండ్ టెక్నాలజీ అనే సాంకేతికత ద్వారా నిర్వహించబడుతుంది. ఆ ధ్వనిలో కొంత భాగము భూమి మీద భౌతిక లోకానికి చేరుతుంది. 2012 మొదట్లో చాలా మంది విన్న విచిత్ర ధ్వనులకు ఇదే కారణం, అంతే కానీ ఏదో విధ్వంసానికి మరియు కారణము కాదు. ఇన్ఫ్రాసౌండ్ అంటే సూక్ష్మ ధ్వని మన మెదడులోకి కొన్నిసార్లు భాగాలను పనిచేయడానికి నిరోధించి పాజిటివ్ ఆలోచనలను ఆపివేస్తుంది. ఈ సూక్ష్మ ధ్వని వలన చాలా మంది కారణం లేకుండా బాగా అలసిపోయినట్టు అనుభూతి పొందుతారు. మేడం ఈరోజు క్లాస్ బంద్ చేసుకుందామా? అట్లే మేడం. ఓకే మేడం. మేడం ఇది పేజ్ నెంబర్ లేవి ఇక్కడ. ఓకే. ఎలా మేడం ఇది సాధ్యపడుతుంది అనే పేజ్ నుంచి ఉంది మేడం. నేను అక్కడ నుంచి చదవాలి. ఓకే. సాధ్యపడుతుంది రాసుకుంటాను నేను కూడా. ఓకే మేడం. సాధ్యపడుతుంది గుర్తుంటుంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్